హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం మిల్లెట్ దోశ చేసి చూపించబోతున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా ఎంతో మంచిది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్లో 1 కప్ నిండా మినపగుళ్ళు వేసుకోవాలండి. అలాగే 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్పు రాగులు వేసుకోవాలి. రాగులు అనేవి ఈ వేసవికాలంలో హెల్త్కి చాలా మంచివండి. రాగులు తింటే ఆకలి అనేది తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండుతుంది. అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకు కూడా ఈ రాగులు తోడ్పడతాయండి. అలాగే నెక్స్ట్ దీనిలోకి కొర్రలు వేసుకుందాం. 1/2 కప్పు కొర్రలండి. కొర్రల్లో మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇది పీచు పదార్థాన్ని కూడా కలిగి ఉంటుంది. కొర్రలు అనేవి చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకు కూడా మంచివేనండి. ఇప్పుడు 1/2 కప్పు జొన్నలు తీసుకుందామండి. జొన్నలు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. అలాగే దీనిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఇది అందరికీ మంచి ఆహారం. మలబద్ధకం నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఐరన్, కాపర్ కూడా ఉంటుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల వృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సామలు చూద్దామండి. సామలు అనేవి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలను కూడా ఇది తగ్గిస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిదండి. మెగ్నీషియం కూడా అధికంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. శరీరంలో మలినాలు కూడా తొలగిస్తుంది. శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నరాలు, కండరాల ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి కూడా ఈ మిల్లెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. అలాగే ఇప్పుడు అటుకులు వేసుకుందాం 1/2 కప్పు. ఈ అటుకులు అనేవి చాలా తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి. మంచి సంతులిత ఆహారం ఇది. అటుకులు అనేవి వెయిట్ లాస్కి సహాయం చేస్తాయి. అలాగే రైస్కి రీప్లేస్గా చాలా బాగుంటాయి. అలాగే వీటిలోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. అయితే వీటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీరు విన్నారు కదా. ఈ మిల్లెట్స్ని మనం డైలీ వారీగా తీసుకుంటే చాలా రోగాల నుంచి మనం ఉపశమనం పొందొచ్చండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న యంగ్ ఏజ్ వాళ్ళకి అందరికీ ఇవి చాలా పనికొస్తాయి. వీటిని ఇలా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసేసుకొని, ఎందుకంటే ముందుగానే శుభ్రం చేసేసుకుంటే మనం నానపెట్టుకొని డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న మలినాలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అందుకే శుభ్రం చేసేసుకుందాం. ఈ దోశలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మన డైలీ తినే దోశలానే ఉంటాయి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అట్లనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ రైస్ వేసుకుంటున్నానండి. వీటిలోకి వాటర్ సరిపోయినంత వేసుకొని ఒక 6 to 8 అవర్స్ నానపెట్టుకోవాలి. నార్మల్ మనం రుబ్బు నానపెట్టుకున్న దానికన్నా ఇది ఒక 2 అవర్స్ ఎక్కువ నానపెట్టుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ అన్నీ మంచిగా నానాలి కాబట్టి అవి సోక్ అవ్వడం కోసం మనం దానికి ఒక 8 అవర్స్ టైం ఇద్దాం. మూత పెట్టేసి 8 గంటలు పక్కన పెట్టేసుకుందాం. 8 అవర్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉన్నాయో. చాలా బాగా నానిపోయాయి మొత్తం. ఇప్పుడు వీటిని మిక్సీలో తీసుకొని రుబ్బేసుకుందాం. నేనైతే మిక్సీలోనే రుబ్బుతున్నాను. మీరు కావాలంటే గ్రైండర్ యూజ్ చేయొచ్చు. మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలండి. నేనంత వాటర్ని వేసుకొని మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసుకోవాలి. మిగతా దాన్ని కూడా అలాగే చేసుకొని దీన్ని మొత్తాన్ని మూత పెట్టేసుకొని ఒక 6 to 8 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఫర్మెంట్ అవుతుంది. చూసారుగా, రెస్ట్ ఇచ్చి 6-8 అవర్స్ తర్వాత తీసి చూస్తే మంచిగా పులిసిందండి. ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కదా. బాగా పులిసిన పిండితో దోశలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేనైతే. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసేసుకోవాలి ఒకవైపు. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. మీరు నాన్ స్టిక్ కూడా తీసేసుకోవచ్చు. ఒక గరిటెతో అలా దోశలు వేసుకొని పలుచగా అలా తిప్పేసుకోవాలి. దోశ అయితే బాగా వచ్చింది కదా. ఇది కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుందాం. చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్ దోశని ఏ విధంగా అయితే రోస్ట్ చేస్తారో అదే విధంగా రోస్ట్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఇప్పుడు దోశ అనేది ఫ్లిప్ చేస్తున్నాను చూడండి. ఫ్లిప్ చేశాను. వావ్,
కలర్ చాలా చాలా బాగుంది కదా. టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా దోశలు చేసుకొని తింటే 2 దోశలకే కడుపు అనేది ఫిల్ అయిపోతుంది. డైలీ మన ఆహారంలో ఈ మిల్లెట్స్ని తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కానీ అధికంగా ఏమీ తీసుకోకూడదు. ట్యాబ్లెట్స్ అయినా అంతే కదా, మితంగా తీసుకుంటేనే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజుకి 2-3 మిల్లెట్ దోశలు తింటూ ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా ఇంట్లో ఈ దోశలు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Follow my channel.